ముద్దుకు 50,000 వ్యాపారిపై వలపు వల విసిరి డబ్బు కోసం బెదిరించిన ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ సహా ఇద్దరు రౌడీ షీటర్లను బెంగళూరు సీసీబీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్లో శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన వ్యాపారి తన పిల్లలను 2023లో ఆ స్కూల్లో చేర్చారు. ఈ క్రమంలో ఆయనతో శ్రీదేవికి పరిచయమైంది. పాఠశాల నిర్వహణ, ఇతర అవసరాలకు అతని నుండి 2 లక్షలు అప్పుగా తీసుకుని 2024లో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది. ఆ తర్వాత వారి మధ్య స్నేహం కాస్త ముందుకెళ్లింది. మొదట్లో ఒక ముద్దు పెట్టేందుకు శ్రీదేవి ఏకంగా 50,000 వసూలు చేసింది. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో వ్యాపారి అడగడంతో ఏం కావాలో చెబితే ఒకేసారి ఫైనాన్స్ వ్యవహారాలు సెటిల్ చేసుకుందామని శ్రీదేవి ప్రతిపాదించింది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందామని చెప్పి అత్యవసరంగా 15 లక్షలు అడిగి తీసుకునింది. ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో విసుగు చెందిన వ్యాపారి ఆమెకు దూరంగా ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలో మార్చి 12న వ్యాపారి భార్యకు శ్రీదేవి ఫోన్ చేసి మీ పిల్లల టీసీలు ఇస్తాము, మీ భర్తను పంపండి అని సూచించింది. ఈ మేరకు ఆయన పాఠశాల వద్దకు వెళ్లేసరికి బిజాపూర్కు చెందిన రౌడీ షీటర్లు గణేష్ కాలే, సాగర్ మోరే అక్కడ ఉన్నారు. వాగ్వాదం తర్వాత వ్యాపారి ఇంటికి వెళ్లి ₹1 కోటి డిమాండ్ చేశారు. చివరకు 20 లక్షలకు ఒప్పందుకున్నారు. అడ్వాన్స్ గా 1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. మార్చి 17న వ్యాపారికి శ్రీదేవి ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తే అశ్లీల వీడియోలు, చాటింగ్ డిలీట్ చేస్తానని, లేదంటే నీ భార్యకు పంపుతానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో వ్యాపారి నేరుగా సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవితో పాటు గణేష్ కాళీ, సాగర్ మోరేను అరెస్టు చేశారు.